బ్యాక్ టు మై బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ అయితే ఫస్ట్ డే 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది కదండి. సో యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే, ఫస్ట్ లాంచ్ రోజు అందరూ హౌస్ మేట్స్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు కామనర్స్ దగ్గర నుంచి సెలబ్రిటీస్కి కొంచెం టాస్క్స్ అయితే అసైన్ చేపిస్తారు కదా. సో ఇవాళ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏంటిది అని అంటే, ఎవరైతే కామనర్స్ వెళ్ళారో హౌస్లోకి అండ్ వాళ్ళు మెయిన్ హౌస్లో ఉంటున్నారు అండ్ సెలబ్రిటీస్ అందరూ అవుట్ హౌస్లో ఉంటున్నారు. సో ఇప్పుడు కామనర్స్ అందరికీ నిన్న ఎవరైతే టాస్క్లు ఇచ్చారో వాళ్ళందరినీ ఇప్పుడు మెంటర్స్ అని చెప్తారనమాట. సో ఎవరికైతే వాళ్ళు టాస్క్లు అసైన్ చేసింటారు కదా, సో వాళ్ళు వర్క్ ఎలా చేస్తున్నారు అనేది మెంటర్ వాళ్ళని చూసుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళు ఏమైనా తప్పు చేసినా సరే అది మెంటర్ మీదకే అది ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అది ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది జరిగిందనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇంకో విషయం ఏం చెప్తారు బిగ్ బాస్ గారు అని అంటే, సో ఎవరైతే నిన్న టాస్క్లకి చూస్ చేసుకుని ఉంటారు కదా, సో వాళ్ళనే పెట్టుకోవచ్చు లేదా వేరే ఎవరినైనా మార్చుకోవచ్చు అని చెప్తారు. సో మెంటర్స్కి అందరికీ ఒక టైప్ ఆఫ్ బ్యాడ్జ్ ఇచ్చేస్తారు. అండ్ ఆ పనులు ఉంటాయి కదా హౌస్లో, లైక్ డిష్ వాషింగ్ కానీ, క్లాత్ వాషింగ్ కానీ, కుకింగ్, ఆ తర్వాత హౌస్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, సో దీనికి రిలేటెడ్ అయిన బ్యాడ్జెస్ అయితే అక్కడ ఉంటాయన్నమాట. సో హౌస్ క్లీనింగ్కి 2 బ్యాడ్జెస్, కుకింగ్కి 2 బ్యాడ్జెస్, సో మిగతా వాళ్ళకందరికీ వచ్చేసి సింగిల్ బ్యాడ్జెస్ అయితే ఉంటాయి. సో ఇది బిగ్ బాస్ గారు ఆల్రెడీ ఎన్ని బ్యాడ్జెస్ అంటే, ఒక హౌస్ క్లీనింగ్కి 2 ఇద్దరు ఉండాలి, కుకింగ్ ఇద్దరు ఉండాలి అనేది బిగ్ బాస్ దగ్గర నుంచి వచ్చిన కౌంట్ ఆఫ్ బ్యాడ్జెస్ అనమాట. సో ఇది హౌస్లో డిసైడ్ చేసింది అయితే ఏం కాదు. సో ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఏం జరుగుతుంది అని అంటే, సో మనం ఒక్కొక్కరి వయసు గురించి మనం మాట్లాడుకుంటూ వద్దాం. సో నిన్న జరిగింది ఏంటిది అని అంటే, సో ప్రియా గారు యాక్చువల్గా సంజన గారిని కుకింగ్కి సెలెక్ట్ చేసి ఉంటారనమాట. కానీ ఇవాళ ఏం చేస్తారంటే తన డెసిషన్, ఆ మనిషిని మార్చేసేసి ఇద్దరిని కుక్స్ అన్నారు కాబట్టి లైక్ భరణి గారిని అండ్ అలాగే తనుజ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. నాకు తెలిసి సంజన గారికి కుకింగ్ అంత రాదని చెప్పి ఆ తర్వాత అయితే చెప్తారు. ఫస్ట్ నేను ఉంటాను అని చెప్తారనమాట నిన్న నాగార్జున గారితో అది లాంచ్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు. కానీ ఆ తర్వాత చెప్తారు కుకింగ్ తనకు అంత పెద్దగా రాదు అని చెప్పి. మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో భరణి గారిని అండ్ తనుజ గారిని అయితే చూసుకుంటారు. కానీ ఇందులో ఇంకో విషయం ఏంటిది అని అంటే, తనుజ గారికి కుకింగ్ వచ్చు అని అయితే నా స్టేజ్ మీద అయితే చెప్పింటారు. కానీ భరణి గారు కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చెప్తారు అని అంటే, నాకు అంత కుకింగ్ రాదు అని అయితే చెప్తారు. మేబీ నేనేమనుకుంటున్నాను ఎందుకు రీజన్ అని అంటే, మేబీ భరణి గారు కొంచెం మెచ్యూర్గా ఆలోచించి కొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ట్యాకిల్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కుకింగ్లో పెట్టారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కుకింగ్ సెక్షన్ దగ్గర డెఫినెట్లీ ఫుడ్ దగ్గర కొన్ని చిన్న అపార్థాలు అయితే జరుగుతాయి అండ్ గొడవలు కూడా దానికి వస్తాయి. సో మేబీ ఆ రీజన్ వల్ల కూడా ప్రియా గారు మేబీ భరణి గారిని చూస్ చేసుకొని ఉండొచ్చు, ఈవెన్ దో తనకి కుకింగ్ తెలియకపోయినా అని అయితే నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని అంటే, కళ్యాణ్ గారు నిన్న యాక్చువల్గా ఫ్లోరా సైని గారికి బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చింటారు. సో ఆయన నేను అదే కంటిన్యూ చేసుకుంటున్నాను, నేను మార్చుకోదలుచుకోలేదు అని చెప్తారు. సో అలాగే ఫ్లోరా సైని గారే బాత్రూమ్ క్లీనింగ్ అయితే ఉంటారు. ఇంకా నెక్స్ట్ డిష్ వాషింగ్కి అయితే రీతు గారు, అది పవన్ గారు కూడా రీతు గారికే చెప్పింటారనమాట. సో ఇవాళ కూడా రీతు గారిని కంటిన్యూ చేపిస్తారు. అండ్ కాకపోతే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఏమైతే ఇప్పుడు డిష్ వాషెస్ ఉంటాయి కదా, డిషెస్ అన్ని సింక్లో వేస్తారు కదా, సో వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, పర్సనల్గా వాళ్ళు యూజ్ చేసుకున్న ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ వాళ్ళు వాష్ చేసేసుకుందాం, కానీ హౌస్ వైజ్ లైక్ కుకింగ్కి ఏమైనా పెద్ద పాత్రలు యూజ్ చేసినవి అవన్నీ రీతు గారు వాష్ చేస్తారు. సో పర్సనల్గా మనం యూజ్ చేసుకుని మనమే వాష్ చేసుకుందాం. సో అందరికీ కోసం వాడిన వాటివి మాత్రం రీతు గారు వాష్ చేస్తారు అని అయితే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ హరీష్ గారు వచ్చేసి మెంటర్ హౌస్ క్లీనింగ్ అనమాట. సో హౌస్ క్లీనింగ్కి నిన్న ఎమాన్యువల్ గారిని తీసుకుని ఉంటారు. సో ఇవాళ 2 బ్యాచెస్ వస్తాయి కాబట్టి, సో హరీష్ గారు అలాంగ్ విత్ ఎమాన్యువల్ సృష్టి గారిని కూడా తీసుకుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఉన్నది ఏంటిది అని అంటే క్లాత్ వాషింగ్. సో క్లాత్ వాషింగ్ వచ్చేసి శ్రీజ గారు మెంటర్ ఉంటారనమాట. అండ్ రాము గారికి క్లాత్ వాషింగ్ చేస్తారు. సో ఈ డెసిషన్ కూడా నిన్న ఎలాగైతే రాము గారికి అసైన్ చేసి ఉంటారో, సో ఇవాళ కూడా అది అలాగే ఉంటుంది. సో మొత్తంగా వాషింగ్, డ్రైయింగ్ అండ్ ఐరనింగ్ అండ్ ఫోల్డింగ్ ఆల్సో. సో ఇది మొత్తం టాస్క్లు అయితే అసైన్ చేసింది. సో టోటల్గా మనకి 5 టాస్క్స్ అయితే ఉన్నాయి. 5 మెంటర్స్ అయితే ఫ్రమ్ కామనర్స్ ఉన్నారు. మనీష్ గారు ఒక్కరే వన్ ఆఫ్ ద మెంటర్ అయితే కాదు, మిగిలిన అందరూ మాత్రం మెంటర్స్గానే ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ మనము టాస్క్లలో చూసుకుంటే 2 హౌస్ క్లీనింగ్, 2 కుకింగ్, సో మొత్తం 4 పీపుల్, ఆ తర్వాత 3 పీపుల్, సో మొత్తం వచ్చేసి 7 పీపుల్ అనమాట. సో ఇద్దరు మాత్రం ఏ టాస్క్లు లేకుండా ఉంటారు, ఎందుకంటే సెలబ్రిటీస్ మొత్తం 9 మెంబర్స్. సో 7 మెంబర్స్కి టాస్క్లు ఉంటాయి, అంటే బ్యాడ్జెస్ ఉంటాయి. సో మిగతా ఇద్దరికైతే బ్యాడ్జెస్ ఉండవు అనమాట. అది ఎవరెవరు అని అంటే సుమన్ శెట్టి గారు, అలాగే లైక్ సంజన గారు. సో వీళ్ళిద్దరికి మాత్రం ఏమి టాస్క్లు అయితే ఉండిండవు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ మొత్తం ఈ ఎపిసోడ్లో మొత్తం నేను డిస్కషన్ ఓవరాల్గా చూసుకుంటే, హరీష్ గారి ఎక్కువ కైండ్ ఆఫ్ నేను చెప్పిందే రైటు అనే విధంగా ఉన్న తన మోటివే ఎక్కువ కనిపిస్తూ వచ్చింది ఎపిసోడ్ మొత్తం. సో ఎపిసోడ్ మొత్తం అది కాకుండా కామనర్స్ అందరూ మ్యాక్సిమం కామనర్స్ లైక్
కొంతమందిలో లైక్ శ్రీజ అండ్ హరీష్ గారు అయితే మాత్రం ఎక్కువగా మనం ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక ఎంపతి అంటారు కదా, వాళ్ళు ఫుడ్ తినేటప్పుడే బిగ్ బాస్ గారు పంపించేయడం వాళ్ళని బయటికి. సో ఇవన్నీ ఒక కొంచెం ఎంపథెటిక్గా, అది ఓవర్ ఎంపథెటిక్ అనే చెప్పొచ్చు. ఎంపతి ఒక వరకు ఉండొచ్చు. ఇది నేను ఎందుకు ఓవర్ ఎంపథెటిక్ అంటున్నానో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అక్కడ సెలబ్రిటీస్ ఉన్నారు, సెలబ్రిటీస్కి తెలుసు అది బిగ్ బాస్ హౌస్ అని చెప్పి. అది బిగ్ బాస్ హౌస్లో ఇట్లాంటి రూల్స్ ఉంటాయి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ ఫేస్ చేసి వస్తామని ఆల్రెడీ మెంటల్గా రెడీ అయ్యి వచ్చింటారు. సో మనం అక్కడ పోయేసి దిస్ ఈజ్ నాట్ సంథింగ్ పర్సనల్. మనం వెళ్ళిపోయి వాళ్ళకి ఫుడ్ పెట్టేయడం కానీ, వాళ్ళు నేను బిగ్ బాస్ చెప్పినా సరే నేను బిగ్ బాస్ రూల్స్ నేను వింటాను అంటున్నారు హరీష్ గారు. కానీ మళ్ళీ వెళ్ళి నేను ఫుడ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. సో వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ మెంటార్ని నేను, వాళ్ళు కష్టపడ్డాను నేను చూశాను, వాళ్ళు తినకుండా నేను తినను. సో ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది అంటే అనవసరమైన థింగ్స్ అనే నాకు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాసే ఫుడ్ ఇవ్వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక ప్లానో లేకుంటే ఒక టాస్కో ఏదో ఒకటైతే ప్లాన్ చేసి ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ ఫ్లో కానీ హార్మోన్ కానీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదైతే నాకు అనిపించింది. కానీ అనుకున్న ఫీలింగ్ లైక్ వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారు, అయ్యో తినేటప్పుడు తీసేశారు అనే ఫీలింగ్ అయితే ఓకే అని అనిపించింది. కానీ అది సెలబ్రిటీసే అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళే మాకేం ప్రాబ్లం లేదు, మేము ఉంటాము, బిగ్ బాసే చెప్పారు మాకు ప్రాబ్లం లేదు అని అన్నప్పుడు మనం వెళ్ళి ఫోర్స్ చేసి ఒక ఎంపథెటిక్ ఫీలింగ్ని మనం వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. సో మనం అలా రుద్దడం వల్ల ఎలా కనిపిస్తుంది అని అంటే మనం ఏదో మన కైండ్ ఆఫ్ ఇది ఎక్కువ షోకేస్ చేసుకోవడానికి మనం చాలా ట్రై చేస్తున్నాము అన్నట్టు నాకు అనిపించింది. మనం మొత్తం ఎపిసోడ్ చూసుకున్నా కూడా హరీష్ గారు ఫస్ట్ లైక్ పాపం నేను చూసేసుకో అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే అయ్యి నేనే ఉన్నాను, నేను చెప్పిందే జరగాలి అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ హరీష్ గారు ఉన్నారు. అది ఎలాగా అంటే ప్రతి సిచ్యువేషన్లో కూడా నేను చెప్పిన డెసిషనే కరెక్ట్, నేను అనుకుందే కరెక్ట్, నేను ఇలాగే చేస్తా అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఒక టీమ్ ప్లేయర్ అయితే కాదు హరీష్ గారు. ఇది ఖచ్చితంగా నాకు అయితే బాగా అనిపించింది. ఈవెన్ ఎపిసోడ్ మొత్తం మీరు చూస్తుంటే మనకి ఎవరికైనా సరే అదే అనిపిస్తుంది. సో ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆయన కామనర్ సైడ్ నుంచి ఆడుతున్నప్పుడు ఒక టీమ్ ప్లేయర్ లాగా, టీమ్ సైడ్ డెసిషన్ లాగా అయితే ఆయన అస్సలు వర్కౌట్ చేయలేదు. ఖచ్చితంగా ఆ మెంటాలిటీ అయితే ఆయనకు లేదు. ఆయన టీమ్ ప్లేయర్గా స్కోర్ అడిగితే మాత్రం నేను 0 అనే ఇస్తాను. ఆయన టీమ్ ప్లేయర్ అయితే కాదు. ఆయన ఎప్పుడు ఇండివిజువల్గా నేను చెప్పిందే రైట్ అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు, ఒక టీంలో కూర్చొని ఆడుతున్నప్పుడు మనం టీమ్గా కూడా ఆడాలి. ఆ టీమ్ ప్లేయర్ అయితే ఆయన దగ్గర ఆ మెంటాలిటీ లేనే లేదు. నాకు అదైతే అస్సలు నచ్చలేదు. ఇండివిజువల్ గేమ్ అని ఉన్నప్పుడు అవును ఖచ్చితంగా ఇండివిజువల్ గేమే ఆడాలి. కానీ మనం టీమ్గా ఉండి టీమ్గా ఆడుతున్నప్పుడు ఒక టీమ్గానే ఆడాలి. ఎందుకంటే మెంటర్స్ మొత్తం కామనర్స్ అని అన్నప్పుడు అది ఒక టీమే అయిపోతుంది. అది ఇండివిజువాలిటీ లాగా ఏం పోదు. ఒక టీంలో ఉండి మనం అందరం డిస్కస్ చేసుకొని అందరూ ఒకే మాట మీద వస్తే బాగుంటుంది. మనం ఈవెన్ ఆ ఎపిసోడ్ మొత్తం మనం చూసామంటే ఈవెన్ భరణి గారు కూడా మెన్షన్ చేస్తారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళకి యూనిటీ లేదు అని. ఇది ఖచ్చితంగా చాలా నెగిటివ్ పాయింట్. యాక్చువల్గా మనం ఒక టీమ్గా ఉన్నప్పుడు టీం లోపల ఎన్ని జరుగుతున్నా సరే మనం బయటకు వచ్చేసరికి ఒక కంప్లీట్ డెసిషన్తో రావాలి, అందరూ అదే మాట మీద నిలబడాలి. కానీ అక్కడైతే అస్సలు అది జరగనే లేదు. ఎందుకు అని అంటే హరీష్ గారు వెంటనే వెళ్ళిపోవడం, ఆయన థాట్స్ చెప్పేయడం, నేను చెప్పిందే రైట్ అనడం, పక్కన వాళ్ళు మాట్లాడడానికి వచ్చినా నీకు అవసరం లేదు నువ్వు కూర్చో అని చెప్పడం. సో ఇవన్నీ నాకు నచ్చలేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్గా ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏంటిది? హౌస్ క్లీనింగ్ గురించి. సో హౌస్ క్లీనింగ్ అంటే జనరల్గా అంతా వస్తుంది, కిచెన్ క్లీన్ చేయడం కానీ ఏదైనా కానీ, ఎక్సెప్ట్ బాత్రూమ్ అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకనంటే బాత్రూమ్కి సపరేట్గా మనిషి ఉన్నారు కాబట్టి మనం హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు మిగతా ఏరియా మొత్తం చూసుకుందాం. ఇప్పుడు గార్డెన్ ఏరియా కూడా క్లీన్ చేసేది వాళ్ళే అని అన్నప్పుడు ఆబ్వియస్లీ కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా అన్ని వాళ్ళే చూసుకోవాలి. దీనిలో మనకు అసలు సెకండ్ థాటే లేదు. సో కుకింగ్ చేసిన వాళ్ళే మొత్తం కిచెన్ క్లీన్ చేయాలి అని అయితే ఈ కైండ్ ఆఫ్ టాస్క్లో అస్సలు వ్యాలిడ్ పాయింటే కాదు. కుకింగ్ చేసేవాళ్ళు కుకింగే చేస్తారు, కుకింగ్ అండ్ క్లీనింగ్ కాదు. అది మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అవును, ఇంట్లో చేసుకునేటప్పుడు మనకేం టాస్కులు ఉండవు కాబట్టి మనం వచ్చే పనులు ఏమన్నా ఉంటే కుకింగ్ చేసేటప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం. కానీ ఇది ఒక టాస్క్ అన్నప్పుడు టాస్క్ లాగానే ఆడాలి. ఎందుకు మనం జనరల్గా ఆలోచించే విధానాన్ని టాస్క్ని ఎందుకు మనం మిక్స్ చేస్తున్నామో నాకు అర్థం కానుందా. ఇన్ కేస్ మనం మిక్స్ చేసినా కూడా అలాంటి టాస్క్లు వేరే అనిపించింది. కానీ ఈ టాస్క్లలో ఇలా ఆలోచించడం, దీన్ని అనవసరంగా ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ లాగా మార్చడం నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. సో హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు మొత్తం హౌసే వస్తుంది. నా వరకు అనిపించిన పాయింట్ అయితే ఇదే. ఈవెన్ కుకింగ్ అన్నప్పుడు ఓన్లీ కుకింగే చేస్తారు వాళ్ళు. క్లీనింగ్ అన్నప్పుడు అవును కుకింగ్ సెక్షన్ డర్టీగా అయినప్పుడు వీళ్ళే వచ్చి క్లీన్ చేసుకుంటారు. అందుకే కదా హౌస్ క్లీనింగ్ టీం అయితే ఉన్నారు. సో అది పర్టికులర్ ఈ పాయింట్ పెట్టి తను ఆర్గ్యుమెంట్ చేసేసుకొని మా వాళ్ళు అయితే చెయ్యరు, అదేముంది చిన్న పనే కదా మీరు చేసేసుకోండి అన్నట్టు చెప్పేస్తున్నారు. కానీ చిన్న పనే అయినప్పుడు ఏ హౌస్ క్లీనింగ్ టీమే చూసుకోవచ్చు కదా, దానికి ఎందుకు అంత పెద్ద డిస్కషన్ పెట్టడం అని నాకైతే అర్థం కాలేదు. ఇన్ కేస్ ఆయన ప్రకారమే మనం లాజిక్ తీసుకెళ్ళిపోయినా కూడా అది పెద్ద పని అని అయిపోయినప్పుడు ఓకే మేబీ మనం ఇంత డిస్కషన్ పెట్టొచ్చు, అయ్యో ఇంత పని ఎలా చేస్తాము. ఆయన అంటున్నారు ఇది జస్ట్ చిన్న పనే కదా మీరు తీసేసుకోండి, ఏముంది మీరు చేసేయండి అంటున్నప్పుడు ఏమి మరి ఆ చిన్న పని ఎందుకు వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళే చేయలేరు
అండ్ ఈవెన్ ఎమాన్యుల్ గారే అంటారనమాట, ఇట్స్ ఓకే, ఉన్నవన్నీ మేము క్లీన్ చేసేసుకుంటాము, అదేం మాకు ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఎవరైనా హౌస్ క్లీనింగ్ టీమ్కి వచ్చినా సరే అందరూ ఇదే ఫాలో అయిపోతారని చెప్తారు. అది నిజంగా పాయింట్ అంతా బాగుంది, ఎందుకంటే అక్కడ డిస్కషన్ అవసరం లేదు, క్లియర్ కట్ బౌండరీస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఈ టాస్క్లో ఇలా అనుకొని కిచెన్ కుకింగ్ చేసిన వాళ్ళే కిచెన్ క్లీన్ చేస్తారు, సో డైనింగ్ టేబుల్ వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు, అదంతా అనవసరం అని అనిపించింది. ఎందుకంటే అదొక బౌండరీస్ లేదు, క్లియర్ కట్ ఐడియా లేదు, జస్ట్ మీరు తీసేసుకోండి, నువ్వు చేసేసేయండి, నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వు చేసేసుకో అంటున్నారు. హరీష్ గారు మాట్లాడిన పాయింట్ అంతా నాకు తప్పే అనిపించింది. అయినా కూడా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఏ ఛాన్స్ ఇవ్వలేదు, ప్రతి వాళ్ళని కొట్టి పడేస్తున్నట్టు అనిపించింది, ఏ మాట చెప్తున్నా సరే కొట్టి పడేస్తున్నట్టు. ఈవెన్ మనీష్ గారు కూడా ఏదో చెప్పడానికి వచ్చినా నీకు బ్యాడ్జ్ లేదు కదా నువ్వు మాట్లాడుకో అన్నారు. బ్యాడ్జ్ లేకపోయినా ఆయన కామనర్స్ టీంలో నుంచి ఉన్నారు, సో ఆయన ఏమైనా తప్పు చేసినా సరే ఈవెన్ ఈ పాయింట్ తనుజ గారు కూడా మెన్షన్ చేస్తారనమాట. నేను ఎపిసోడ్ చూస్తున్నంతసేపు నాకు అదే అనిపించింది యాక్చువల్గా. ఏంటిది, హరీష్ గారు ఏమంటారు, ప్రతి దానికి నేనేమన్నా వస్తే నేను చూసుకుంటా, నా మీద వేసుకుంటా, నేను అవన్నీ నాకేం ప్రాబ్లం లేదు, నాకేం భయం లేదు అంటున్నారు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఆయన టీమ్గా ఆడుతున్నారు అనే విషయం కంప్లీట్గా మర్చిపోయారు, ఆయన ఇండివిజువల్గానే అనుకుంటున్నారు. సో అది నాకు కరెక్ట్గానే అనిపించలేదు. ఒక 6 మెంబర్స్ ఒక హౌస్లో ఉన్నారంటేనే అది ఒక టీం, సో ఆయన కంప్లీట్గా ఆ మాట మర్చిపోయి మాట్లాడేశారనమాట. సో నేను అదే అనుకున్నాను, సో ఈయన ఇలా చేశారంటే ఆయనకి ఎఫెక్ట్ ఉంటుందని గ్యారంటీ లేదు, మేబీ మొత్తం హౌస్కి కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ ఈ పాయింట్ ఎవరు అయితే అక్కడ రైజ్ చేయలేదు. కానీ మనం ఎపిసోడ్ లాస్ట్ వరకు చూస్తే తనుజ గారు ఈ పాయింటే పెడతారనమాట, లైక్ మీరు ఇలా అంటున్నారు నేను చూసుకుంటా అని, కానీ మీ వల్ల హౌస్ అందరికీ ప్రాబ్లం వస్తే అప్పుడు ఏం చేస్తారు అన్నట్టు. సో నిజంగా అది వ్యాలిడ్ పాయింట్. సో అక్కడ కూడా నాకు ఆ క్వశ్చన్ రైజ్ చేయడం వల్లనే హరీష్ గారు మొత్తం ఈ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇది కానీ ఆపేసి ఫుడ్ విషయంలో వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ ఫస్ట్ 2 థింగ్స్ మెయిన్గా నాకు అనిపించినవి ఏంటిది అని అంటే, మొత్తం ఎపిసోడ్లో హరీష్ గారి హైలైట్ అయ్యారు, ఆయన వాదించే పాయింట్ కరెక్ట్ కాదు, అండ్ పక్కన వాళ్ళు చెప్పడానికి వచ్చినా వాళ్ళ మాట వినడానికి అయితే లేదు. దీనివల్ల ఎఫెక్ట్ అయింది ఏంటిది, కామనర్స్కి యూనిటీ లేదు అనేది ఫస్ట్ రోజే బయటకు వచ్చేసింది. సో ఇది ఈజీ యాక్చువల్గా. సో కామనర్స్ ఒక టీం ఫామ్ అయ్యి ఒక గేమ్ ఆడాలి అని అంటే ఆపోజిట్ టీం వాళ్ళకి వాళ్ళ వీక్నెస్ తెలిసిపోయింది, వాళ్ళ టీం ప్లేయర్ అయితే కాదు, హరీష్ గారు అలా టీం ప్లేయర్ ఆడే మనిషి కాదు, వాళ్ళకి యూనిటీ లేదు అని చెప్పి. అలాగే ఇంకో పాయింట్ మీద కూడా హరీష్ గారు కూడా వాదిస్తారు. ఆ పాయింట్ ఏంటిది అని అంటే, ఇద్దరు ఖాళీగా ఉన్నారు కదా, సో లెట్ దెమ్ డూ, వాళ్ళు ఏం కావాలంటే అవి చేసుకొని అంటారు. యాక్చువల్గా బ్యాడ్జెస్ ఇచ్చిందే కాన్సెప్ట్ ఎందుకు అని అంటే, ఆ బ్యాడ్జెస్ ఉన్న వాళ్ళే చేయాలి అని చెప్పి. సో మిగతా ఇద్దరి సంగతి అది తర్వాత వాళ్ళే వచ్చి ఏమైనా టాస్కులు చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ చేసేయచ్చు, వాళ్ళ స్క్రీన్ స్పేస్ వాళ్ళే క్రియేట్ కూడా చేసుకోవచ్చు, దాని గురించి హరీష్ గారికి అవసరం లేదనిపించింది. ఇది కూడా వ్యాలిడ్ పాయింటే కాదు. సో ఇది ఆయనకి అర్థం చేయించడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఆయన అర్థం చేసుకునే ఇదిలోనే ఉండరు. ఇంకోటి ప్రియా గారు స్ట్రాంగ్గా మెన్షన్ చేసే పాయింట్ ఏంటిది అని అంటే, కుకింగ్ అన్నప్పుడు మా వాళ్ళు కుకింగే చేస్తారు, క్లీనింగ్ చేయరు అని. అవును, అది ఆబ్వియస్లీ కరెక్టే, హౌస్ క్లీనింగ్ టీమే క్లీనింగ్ చూసుకోవాలి, అది ఏ క్లీనింగ్ అయినా సరే, అది స్లాబ్ అయినా, డైనింగ్ ఏరియా అయినా, కిచెన్ కుకింగ్ స్లాబ్ అయినా సరే, మొత్తం ఆ ఏరియా ఏదైనా సరే క్లీనింగ్ మొత్తం హౌస్ క్లీనింగ్ టీమే చూసుకోవాలి. సో ఆ పాయింట్ మీద కూడా ప్రియా గారు కరెక్ట్గానే ఉన్నారు. సో మొత్తం అక్కడ ఆర్గ్యుమెంట్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందే ఎవరంటే హరీష్ గారు, అండ్ చెప్తే ఏ పరిస్థితుల్లో అనలేరు. ఇంకో విషయం కూడా హైలైట్ అయ్యింది ఏంటిది ఎపిసోడ్లో హరీష్ గారి వల్ల అంటే, ఇప్పుడు అందరినీ ఫుడ్ తినేటప్పుడు బిగ్ బాస్ ఏమంటారనంటే, ఇది ఓనర్స్ ఉండాల్సిన మెయిన్ హౌస్, ఎందుకు టెనెంట్స్ ఉన్నారు వెళ్ళిపోండి అంటారు. ఆ టైంలో వాళ్ళు ఫుడ్ తింటుంటారు అనమాట, లైక్ ఇమాన్యువల్ వాళ్ళు ఫుడ్ తింటుంటారు. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే, తిన్న ప్లేట్ కూడా మీరు ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి అంటారు. సో అది వినగానే అఫ్కోర్స్ ఎవరికైనా అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం జీవం అంటుంది, లైక్ అయ్యో పావం అలా అనిపిస్తుంది. సో అలానే అక్కడ అనిపించింది, కొంతమంది ఫీల్ కూడా అయ్యారు. అంటే హరీష్ గారు, శ్రీజ గారు, మొత్తం యాక్చువల్గా అది అందరికీ ఉండేది కామన్ ఫీలింగ్, అది ఎవరైనా తినేటప్పుడు అయ్యో ఆపేసారే అన్న ఫీలింగ్. సో అదే ఫీలింగే ఉంటుందన్నమాట. సో దానికి కూడా యాక్చువల్గా కెమెరా దగ్గరికి వెళ్ళి హరీష్ గారు ఇలా చెప్పడం, నోటి దగ్గర కూడు లాగేసుకోవడం, నేను ఇలా చెయ్యను అది ఇది అదంతా అవసరం లేదనిపించింది. బికాస్ దట్ ఈస్ బిగ్ బాస్. బిగ్ బాస్లో అన్ని టాస్కులు ఉంటాయి, ఎందుకంటే మనిషిని అన్ని యాంగిల్స్లో నుంచి వాళ్ళు టెస్ట్ చేస్తారు, లైక్ ఎమోషనల్ కానీ, ఫిజికల్ కానీ, మెంటల్గా కానీ ఫ్రస్ట్రేట్ చేస్తారు. సో మనం ఎంత స్ట్రాంగ్గా ఉండి ఆ సిచ్యువేషన్స్ ఎలా ట్యాకిల్ చేస్తున్నాము అనేదే ఈ గేమ్, అందుకే ఇది రియాలిటీ షో. సో దానికి మనం వచ్చేసి ఇలా ఫీల్ అయిపోవడం, సరే ఓకే ఆయన ఫీల్ అయిపోయారు, మేమైతే ఫుడ్ ఇస్తాము వాళ్ళకి అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇస్తారనమాట. కానీ బయట మనం చూసుకుంటే అవుట్ హౌస్లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, మాకే ప్రాబ్లం లేదు, వీళ్ళు ఎందుకు ఫోర్స్ చేసి ఇచ్చిపోతున్నారు, మనం బిగ్ బాస్ టాస్క్ని మనం కరెక్ట్గా చేస్తున్న టైంలో వీళ్ళు ఎందుకు మన ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నారు, వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లైక్ ఫుడ్ తీసేసుకోండి అంటున్నారు, ఫ్రూట్స్ తినండి అంటున్నారు, మేము ఇచ్చేస్తున్నాం అంటున్నారు. సో అది నాకు కంప్లీట్గా ఈవెన్ భరణి గారు చెప్తారనమాట ఈ మాట, అది కూడా నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళు అడుగుతారు, మనం ఎంపతి చూపించడం కరెక్టే, కానీ ఎంతవరకు
పక్కన వాళ్ళు అది రిసీవ్ చేసుకునేంత వరకు మనం ఇవ్వచ్చు. కానీ పక్కన వాళ్ళే మాకు అది అవసరం లేదు, మేము అసలు ఆ పొజిషన్‌లో లేము అన్నప్పుడు అలా మనం ఎంపతీగా ఫీల్ అవ్వడం వల్ల మనకు వచ్చేదేం లేదు. మనమే కొంచెం యాక్చువల్‌గా జోకర్ అయిపోతాం అనమాట. వీళ్ళు వద్దంటున్నా ఎందుకు చేస్తున్నారు? అరే వద్దంటున్నా ఎందుకు చేస్తున్నారు? అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది కూడా అనవసరం లేనిది. ఇది కూడా అవసరం లేనిది అసలు. సో ఇది చేయడం కూడా కొంచెం నాకు నచ్చలేదు. సో ఇప్పటికీ మనం 3 పాయింట్స్ మాట్లాడుకుందాం హరీష్ గారి గురించి. అండ్ అలాంగ్ విత్ హరీష్ గారు, శ్రీజ గారు కూడా మీరు తినండి, ప్రాబ్లమ్ ఏమైనా వస్తే నేను చూసేస్తాను. ఇది ఎలా ఉందంటే శ్రీజ గారు హరీష్ గారు చేయడం వల్ల శ్రీజ గారు కూడా అదే ఫాలో అయినట్టు నాకు అనిపించింది. అది మేబీ ఫీలింగ్ ఉండిండొచ్చు, కానీ ఆ టాస్క్లో ఎక్కడో కరెక్ట్గా అది కరెక్ట్ కాదు అనేదైతే నాకు అనిపిస్తూనే ఉన్నింది. టాస్క్ లాగానే ఆడాలి. ఎందుకనంటే ఫ్యూచర్లో సెలబ్రిటీస్ మేబీ రివర్స్ అయిపోవచ్చు టాస్క్. మేబీ ఈ వీకే రివర్స్ అయిపోవచ్చు టాస్క్. లైక్ ఆఫ్టర్ 3 days మేబీ బిగ్ బాస్ అనౌన్స్ చేయొచ్చు, ఇప్పుడు టాస్క్ మొత్తం రివర్స్ అయిపోతుంది రోల్స్ అని. అప్పుడు సెలబ్రిటీస్ మేబీ మెయిన్ హౌస్లో ఉంటారు, కామన్ పీపుల్ వచ్చేసి అవుట్ హౌస్లో ఉంటారు. అప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు? అప్పుడు కూడా ఇలాగే ఎంపథెటిక్గా ఉంటారా? ఉండరు కదా. సో అది అవసరం లేదు. టాస్క్గానే చూడాలి. ఈరోజు మనం మేబీ కొంచెం ఓనర్స్ రోల్లో ఉన్నాము, కానీ నెక్స్ట్ వచ్చే దానిలో మేబీ మనం కామనర్స్ అయిపోయి మనం సర్వెంట్స్ అయిపోవచ్చు కదా. సో దానికి మనం ఇంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. వాళ్ళు వద్దన్నప్పుడు మనం వదిలేసేయాల్సింది. సో ఇప్పుడు ఇంతవరకు జరిగింది. సో ఇక్కడ శ్రీజ గారు కూడా యాక్చువల్గా కొంచెం హరీష్ గారు లాగానే కొంచెం బిహేవ్ చేశారని అనిపించింది ఈ ఒక్క పాయింట్లో. లైక్ ఫుడ్ వాళ్ళు వద్దంటున్నా సరే మనం ఫోర్స్ చేసి మీరు తినండి మీరు తినకపోతే ఒకలాగుంది. ఇది కొంచెం బార్డర్ దాటేసి వెళ్ళిపోయింది అనిపించింది. సో అది అవసరం లేదు అని అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏంటిది అని అంటే లాస్ట్ లైక్ కామనర్స్కి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ అవుట్ హౌస్లో ఉన్న సెలబ్రిటీస్కి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే పంపిస్తారు. అది అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళకి పంపించిన ఫుడ్ ఎలా ఉంటుందంటే సాంబార్. సో ఇది కంప్లీట్గా కొంచెం నార్మల్, మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే ఫుడ్. సో మనకి మెయిన్ హౌస్లో ఉన్న కామనర్స్కి ఏం పంపిస్తారు అని అంటే నార్మల్ ఇది కైండ్ ఆఫ్ స్వీట్స్ కానీ కేక్స్ కానీ, సో అలాంటిది కొంచెం స్టైల్ లైక్ నార్మల్ ఫుడ్ కాకుండా, ఇంట్లో చేసుకునే ఫుడ్ కాకుండా మనం ఎక్కువగా తినే బయట ఫుడ్ లాగా పంపించేస్తారనమాట. సో ఇప్పుడు ఇది జరిగేటప్పుడు కూడా ఫుడ్ వరకు ఓకే అందరూ తినేస్తారు, అంతా అయిపోతుంది. కానీ దీనిలో కూడా ఒక చిన్న ప్రాబ్లం అయితే రైజ్ అవుతుంది. ఏంటిది? అది కూడా ఏంటిది? హరీష్ గారి వల్లనే కాదు, హరీష్ గారే అది కొంచెం ఆయన హర్ట్ అవుతారనమాట. సో యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఇమాన్యుయల్ గారు ఆయన్ని లైక్ గుండు అంకుల్ అని అంటారనమాట. ఏదో కామెడీగా ఏదో మాట్లాడుతున్నప్పుడు ఏదో అందుకని చెప్పి మీరు బాగా చెప్పారు గుండు అంకుల్ అన్నట్టు ఏదో ఇమాన్యుయల్ గారు అంటారు. సో గుండు అంకుల్ అని అనగానే మనకి ఎపిసోడ్లో చూస్తే ఇమాన్యుయల్ గారు ఏం మెన్షన్ చేస్తారు అని అంటే, నేను అన్నప్పుడు కూడా మీరేం అనలేదు, నేను సారీ చెప్పినప్పుడు కూడా మీరేం రియాక్ట్ అవ్వలేదు, కానీ సడన్గా మీరు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారని. ఇది ఎప్పుడు రియాక్ట్ అవుతారంటే హరీష్ గారు యాక్చువల్గా గ్రౌండ్ మొత్తం కొంచెం ఫ్లవర్స్ అంతా వేసి ఉంటారనమాట. సో ఇమాన్యుయల్ గారికి బిగ్ బాస్ గారు అడుగుతారు, ఇమాన్యుయల్ సో మీరు ఇదంతా క్లీన్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అని. సో 1 day పడుతుంది అని అంటారు. కానీ బిగ్ బాస్ గారు ఏమంటారంటే మీ మెంటరే డిసైడ్ చేయాలి మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది అని చెప్తారు. సో అప్పుడే ఏమంటారంటే ఇమాన్యుయల్ గారు, అయ్యో నేను ఇప్పుడే ఆయన గెలికాను అని అంటారు. ఈ మాట చెప్పిన తర్వాత హరీష్ గారు స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు ఎందుకు ఆ మాట అన్నారు నన్ను, అది బాడీ షేమింగ్, మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు అన్నట్టు మాట్లాడతారనమాట. సో ఇమాన్యుయల్ గారు ఏమంటారంటే, లేదండి బాడీ షేమింగ్ చేయాలని అయితే కాదు, ఎందుకంటే ఈవెన్ నాకు కూడా హెయిర్ లేదు, ఈవెన్ నేను ఫిట్గా లేను, ఈవెన్ నా బాడీ కూడా అలాగే ఉంది, అసలు అర్థమే లేదు నేను మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయాలన్న ఉద్దేశమే నాకు లేదు, ఫస్ట్ నేను ఫిట్గా ఉండాలి కదా మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయాలంటే అని అంటారు. అవును, ఇది కూడా కరెక్టే అనిపించింది నాకు. మనం ఏమన్నా కామెడీ చేస్తే పక్కన వాళ్ళు తీసుకోగలరు అన్న ఫీలింగ్ నాకు వస్తే నేను కామెడీ చేస్తాను. సో మనం వచ్చినప్పటి నుంచి కొంచెం క్లోజ్గా తిరుగుతుండేసరికి నేను ఓకే అని కొంచెం అనేసాను, బట్ ఎనీవే సారీ అని చెప్తారనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే, సో ఆయన సారీ చెప్పినప్పుడు రియాక్ట్ అవ్వలేదు, ఎప్పుడైతే ఈ టాస్క్ బిగ్ బాస్ గారి దగ్గర నుంచి వస్తానే ఆయన ఓకే అని తక్కువ రియాక్ట్ అయిపోయారనమాట. సో నిజంగానే ఆయన ఇదేనా అన్న విషయం తెలియడంలా. ఇంకొకటి ఏంటిది అని అంటే, ఆయనకి మనం ఏమన్నా ఇన్ కేస్ ఆయన ఏదైనా హర్ట్ అయ్యారు మన వల్ల అని అంటే ఆయన అది గుర్తుపెట్టుకొని టైం వచ్చినప్పుడు చూపించేస్తారనమాట. సో ఇది కొంచెం కైండ్ ఆఫ్ మంచి వైబ్ అయితే ఆయన దగ్గర నుంచి నాకు అనిపించలా. సో సారీ చెప్పినప్పుడే మనం రియాక్ట్ అయిపోయి ఇదని సాల్వ్ చేసుకొని సార్ట్అవుట్ అయిపోయిందా అంతే, ఇంక మనం దాన్ని తీసుకురాకూడదు, అది మనకు కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే మనం ఇంట్లో అంతమందితో కలిసి ఉంటున్నాము అన్నప్పుడు కొంచెం అటు ఇటు జరుగుతాయి, మనకు నచ్చినట్టు అయితే పోవు. కానీ మనం వాళ్ళు సారీ చెప్పినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వని మనిషివి, ఎందుకు నువ్వు సడన్గా టాస్క్ అని చెప్పి రాగానే ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? సో ఆ రియాక్ట్ అయినప్పుడు కూడా మీరు అప్పుడు రియాక్ట్ అవ్వలేదంటే అది నా ఇష్టం, నేను ఇప్పుడు రియాక్ట్ అవుతాను అని అంటారు. సో అది ఎట్లుందంటే అన్నిటికీ అడ్డంగా మాట్లాడడం, అన్నిటికీ అడ్డంగా చేయడం. సో అందరూ ఒక రూట్లో పోతుంటే నేను ఒక్కడే ఒక రూట్లో వెళ్తాను అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఆయన ఉంది అని నాకు అనిపించింది. సో ఈ మెంటాలిటీతో హౌస్లో ఉంటే ఖచ్చితంగా హార్మోనీ అయితే ఉండదు ఆ హౌస్లో. ఎప్పుడు ఆయన ఏ టీంలో ఉన్నా సరే ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది అనిపించింది.
సో కైండ్ ఆఫ్ సింపతి కానీ ఎంపతి కానీ చూపిస్తున్నారు, ఆయనకు అది ఉంది అని అనిపిస్తుంది, కానీ వెంటనే అడ్డంగా మాట్లాడేస్తున్నారు. సో ఆయన మీద ఒక ఒపీనియన్కి మనం రావడానికి చాలా కష్టంగానే అనిపించింది. ఎందుకనంటే ఆయన పక్కన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించే మనిషిగా, ఆయన మాట్లాడినాడా, ఆయన డెసిషన్ తీసేసుకున్నాడా, అయిపోయింది అంతే. ఇంకా తర్వాత పక్కన వాళ్ళు వినడానికి అస్సలు ఒప్పుకోరు అనమాట. కన్వర్జేషన్ బిల్డప్ చేయడానికి ఒప్పుకోరు. సో నేను చెప్పిందే రైట్, లాస్ట్, ఫైనల్ అంతే. సో అట్లాంటిది నాకు కరెక్ట్గా అయితే అస్సలు నచ్చలేదు. నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్లో ఇది మొత్తం నాకు చూసినప్పుడు అయితే అరే ఏంటయ్యా ఇలా అనిపించింది అని నాకు అనిపించింది. సో అండ్ మీరు నా ముందు వీడియో కూడా మీరు చూస్తే నేను ఇదే పాయింట్ మెన్షన్ చేశాను. హరీష్ గారిని ఎందుకు హౌస్లోకి పంపిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇలాంటివి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, గొడవలు వస్తాయి అని ఆల్రెడీ తెలుసు. అందుకనే కొంచెం ఫైర్ కానీ కొంచెం ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, ఫైట్స్ జనరల్గా ఉంటాయి కదా, అది ఎలా క్రియేట్ అవుతాయంటే ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటేనే అక్కడ క్రియేట్ అవుతాయి. సో నాకు అది అనిపించింది, నేను ఇదే మెన్షన్ చేశాను కూడా. సో మొత్తం ఇది మాట్లాడిన విషయం అయితే నాకు తప్పని అనిపించింది. నిన్న ఎపిసోడ్లో హరీష్ గారు ఆర్గ్యుమెంట్ చేసిన విధానం అయితే నాకు నచ్చలేదు, అండ్ ఆర్గ్యుమెంట్ చేసి పెట్టిన పాయింట్ కూడా నాకైతే నచ్చలేదు. అండ్ ఇది అనవసరమైన ఫీలింగ్స్ వాళ్ళ మీద చూపించడం కూడా, అదే అనవసరమైన ఫీలింగ్స్ అంటే అయ్యో పాపం అనే ఫీలింగ్ వాళ్ళే మాకు వద్దు అంటున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి? మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అది మనం ఫోర్స్ చేయకూడదు ఒక ఫీలింగ్ని. వాళ్ళకి లేదంటున్నారా, ఓకే మనం నార్మల్గా తీసేసుకొని క్యారీ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. కానీ మాకే ఆకలి లేదు, మమ్మల్ని ఎందుకు మా ఫ్లోలో మా టాస్క్లు మేము చేసుకుంటుంటే మీరు ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనే లెవెల్కి మనం పోకూడదు అనేది నాకు అలా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. సో మీకు కూడా ఏమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఇంకా ముందు వచ్చే ఎపిసోడ్స్ కూడా నేను రివ్యూ ఇస్తూ ఉంటాను. అండ్ ఇదే అండి నాకు కంప్లీట్గా హానెస్ట్గా అనిపించిన రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.